తండ్రి పరిశుద్ధుడా, సర్వాధికారి, ప్రార్థన ఆలకిస్తున్నవాడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి మీరిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మొదటి దినపు సభలో ప్రభువా, నా తండ్రి నీ వాక్యాన్ని పంచుకోవటానికి దైవజనులు సిద్ధపడి ఉండగా నీ పరిశుద్ధాత్మతో నింపి ప్రభువా, అది కూడి వచ్చిన బిడ్డలకు కావలసిన నా తండ్రి సిద్ధపాటుకు అవసరమైన నీ శ్రేష్టమైన మాటలు మీరు మాకు అనుగ్రహించమని, ప్రతి ఒక్కరిని దినం మండించి నీ ఆత్మకార్యం జరిగించమని, ఇదిగో నాయన ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ప్రతి విధమైన దుష్టుని యొక్క ప్రతి పన్నాగములు యేసు నామములో కొట్టివేసి నీ పరిశుద్ధాత్మతో నింపిన ఆయన సమస్తమును ప్రభా నీ స్వాధీనంలో ఉంచుకొని మహిమకరంగా ఈ రాత్రి ప్రభా నీ దైవజనులను అభిషేకించి వాడుకునమని, నీ పరిశుద్ధాత్మను ప్రభా వినుచున్న వారందరి మీద కుమ్మరించమని, ఆత్మతో మేమందరం ఏకమై ప్రభా నీ రాజ్యం ఇక్కడ విస్తరించున్నట్లుగా, అనేకులు నా తండ్రి ప్రభా నీ రాజ్య భారాన్ని పొందుకున్నట్లుగా, ఉపదేశములో కట్టబడినట్లుగా నీ మహిమగల కార్యాలు జరిగించమని కోరుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అర్థం చేసిన పని ఫాస్ట్ గారికి నా హృదయపూర్వక వందనాలు. సమయాన్ని అభిషక్తులు దైవజనులు బ్రదర్ రాజయ్య గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ప్రైజ్లో దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయవారికి అధికారం లేదు. చాలు, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, పరిశుద్ధమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ అమూల్యమైనటువంటి కృపచేత ఈ అనంతవరం పరిసర ప్రాంతాలు ప్రేమించి మీ దీనదాసులైనటువంటి ఇశ్రాయేలయ్య గారిని, దేవకుమార్ని మీరు ప్రేమించి ఏర్పాటు చేసుకొని ఇక్కడ జరిగిస్తున్న సేవా పరిచర్య విధానం కొరకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, మీ యొక్క అపారమైనటువంటి కృపచేత ఈ మొదటి రోజు కూడికను ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకు ఈ స్తోత్రం. ఈ మొదటి రోజు రాత్రికాల కూడికలో పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీ నామని కనపరుచుకున్నారు. ప్రభు బలవతి నిలబడి వాక్యం చెబుచుండగా పరలోక వర్తమానం నాపై కుమ్మరించండి. పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వ్యాధుల చేతను ఇతర సమస్యల చేత వచ్చిన వారికి గొప్ప విడుదలను ప్రసాదించండి. ఈ సమయంలో తండ్రి, పరలోకముని యొక్క దివ్యవాక్కును అందించి ప్రజలకు కావలసినటువంటి మీ ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయం. యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ప్రేమతో ఈ యొక్క సభలకు ఆహ్వానించినటువంటి ఇశ్రాయేలయ్య గారికి, బ్రదర్ దేవ్ కుమార్కి, వచ్చినటువంటి సేవకులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సర్వ సృష్టికర్త నీకేలా ఈ ఘోర మరణం సిల్వపై, సర్వ సృష్టికర్త నీకేలా ఈ ఘోర మరణం సిల్వపై, నా ఘోర పాపం నిమిత్తం నా దురోగ శాపముకై, నా ఘోర పాపం నిమిత్తం నా దురోగ శాపముకై బలి అయితివే
నాదా బలి అయితివే నాదా. పాపులందరిలో ప్రధానుడగునన్ పవిత్రునిగని మార్చుటకు పాపులందరిలో ప్రధానుడగునన్ పవిత్రునిగని మార్చుటకు నిదేహములు రాదు రోగము వహించి ఈయన సిలువలోని వేలాడిరి. నిదేహములు నాదు పాపము వహించి ఈయన సిలువలోని వేలాడిరి. సర్వ సృష్టి కర్తావి నీలా ఈ ఘోర మరణం శిల్వపై. సర్వ సృష్టి కర్తాని నీలా ఈ ఘోర మరణం శిల్వపై. నాకు పాపం నిమిత్తం నాదు రోగ శాపముకై ఘోర పాప నిమిత్తం నాదు రోగ శాపముకై బలి అయితివే నాదా బలి అయితివే నాదా. అరిచితులతో మురడాలతో వీపు తున్నీరిగా ముళ్ళ కిరీటం అరిచితులతో మురడాలతో వీపు తున్నీరిగా. ఘోరగాయములై నీ దేహమంతయు నా రోగ స్వస్థతకి భరించిరి. ఘోరగాయములై దేహమంతయు నా రోగ స్వస్థతకి భరించిరి. సర్వ సృష్టి కర్తాని నీలా ఈ ఘోర మరణం శిల్వపై. సర్వ సృష్టి కర్తాని నీలా ఈ ఘోర మరణం శిల్వపై. నా ఘోర పాప నిమిత్తం నాదు రోగ శాపముకై నా ఘోర పాపం నిమిత్తం నాదు రోగ శాపముకై బలి అయితివే నాదా బలి అయితివే నాదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారము లేదు. అందరు రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెబుదాం. సంతోషకున్న వాళ్ళు మరలా చెప్పండి, హల్లెలూయా. మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. మనకొక బలిపీఠము ఉన్నది. చెప్పండి అందరూ, మనకొక బలిపీఠము ఉన్నది. మనం దేవుని కొరకు బలిపీఠముగా మారాలి అని
దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. మన దేవుని కోసం ఎలా మారాలి? బలిపీఠముగా మారవలసి ఉన్నది. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కొన్ని బలిపీఠములను గురించి మనం చదవగలుగుతూ ఉన్నాము. కొన్ని బలిపీఠాలను మనము చూడగలుగుతూ కూడా ఉన్నాము. మొట్టమొదటిగా నిర్గమాకాండం 38వ అధ్యాయం మొట్టమొదటి వచనం చూసినప్పుడు, నిర్గమాకాండం 38వ అధ్యాయం. మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను. తుమ్మకర్రతో దహన బలిపీఠం చేశాడు. దేవుడు మోషేకు అహరోనులకు ఆజ్ఞాపించినట్లుగా వాళ్ళు తుమ్మకర్రతో బలిపీఠం చేశారు. ఏ కర్రతో అమ్మా? అందరు చెప్పాలి. తుమ్మకర్రతో బలిపీఠమును ఏర్పాటు చేసినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా తుమ్మకర్రతో దహన బలిపీఠమును వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ తుమ్మకర్ర అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మానవత్వానికి, దీనత్వానికి సాదృశ్యంగా చెప్పబడుతుంది. ఎవరి యొక్క మానవత్వం అమ్మ? మనుషుల యొక్క మానవత్వం గురించి కాదు. మనుషుల యొక్క మానవత్వం రకరకాలుగా ఉంటుంది. మానవత్వానికి ఉన్నటువంటి లక్షణాలు మనుషుల్లో కనబడవు. కానీ ఈ తుమ్మకర్ర అనేది ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నటువంటి మానవత్వానికి, దీనత్వానికి సాదృశ్యంగా చెప్పబడుతూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన జన్మించినప్పుడు ఒక గొప్ప ఐశ్వర్యము గలవాడిగా, లేదా ఒక గొప్ప హోదా కలవాడిగా ఆయన జీవించలేదు. కానీ ఫిలిప్పీ 2వ అధ్యాయం 6-8 వచనాలు చెప్పని ప్రకారం చదవద్దు. ప్రభువైన యేసుక్రీస్తు దాసుని యొక్క స్వరూపమును ధరించి తన్ను తాను రిక్తుడిగా చేసుకొని ఈ లోకములో ఆయన జీవించడం జరిగింది. ఎలా జీవించాడు యేసు ప్రభు? దాసుని స్వరూపము ధరించి తన్ను తాను రిక్తుడిగా చేసుకొని ఈ లోకములో ఆయన జీవించి ఉన్నాడు. ఒక గొప్ప ఐశ్వర్యం, గొప్ప హోదా కలవాడిగా ఆయన జీవించలేదు. అందుకే ఆ విధముగా యేసుక్రీస్తు మన ప్రభు అయినటువంటి దేవుడు, ఆయన దేవుడిగా ఈ లోకానికి వచ్చినట్లయితే మనకు ఏ మేలు జరిగి ఉండేది కాదు. దేవుడిగా వస్తేనమ్మా ఏ మేలు? ఆయన దేవుడిగా వస్తే ఎవరు సమీపించరాని తేజస్సులో నివాసము చేసేటువంటి దేవుడు. ఆ వెలుగును చూసినట్లయితే ఏ మనుషుడు బ్రతకడు. దేవుడు దేవుడిగా ఈ లోకానికి వచ్చినట్లయితే చెప్పండి, మనం ఇక ఆ వెలుగు ముందు, ఆ తేజస్సు ముందు మనం నిలవగలుగుతామా? ఉండగలుగుతామా? చెప్పండమ్మా. ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోవటం, గప్సిప్ సాంబార్. దేవునికి స్తోత్రం చెప్పండి. అంత వెలుగు కలిగిన దేవుడు, అంత తేజస్సు కలిగిన దేవుడు. అలా ఈ లోకానికి ఆయన రాలేదు. మానవత్వం ధరించి, దీనత్వము ధరించి ఈ లోకములో ఆయన జన్మించాడు. ఆయన మానవుడిగా వచ్చాడు కనుక మనకు అనేకమైనటువంటి మేలులు జరుగుతున్నాయి. మేలు జరిగి ఉన్నది. ఏమిటి మనకు మేలు అంటే, ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనకు మనుష్యుడు జీవితం అపోస్తుల కార్యములో చెప్పండి ప్రకారం ఆయన మేలులు చేయిచూ సంచరించాను. ఏం చేశాడంటమ్మా? మేలు జరిగినవి. దేవుడిగా వచ్చినట్లయితే మేలు జరిగి ఉండకపోవచ్చు. అందుకే మానవుడిగా వచ్చాడు కాబట్టి మనకు మేలు జరిగినాయి. ఏమిటంటే ఈరోజు మనందరం దేవుని సాన్నిధ్యానికి వచ్చి ఇలాగూ మనం కూర్చుండి ఆయనను స్తుతించి ఆరాధిస్తున్నామంటే ఆయన మానవుడిగా వచ్చాడు కాబట్టి ఈ ధన్యత మనకు దొరికింది. దేవుడిగా వస్తే ఎవరు నిలిచి ఉండేవాళ్ళు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి అందరూ. అందుకే కీర్తన 49వ అధ్యాయం 7వ వచనములో కూడా ఎవడు ఏ విధముగా తన సహోదరుని, చదవండి, ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, తన సహోదరుని విమోచించలేడు. హెబ్రీ 2వ అధ్యాయం 14-17 వరకు చదివితే, మనుష్యుడు రక్తమాంసములు కలిగిన వాడు కనుక రక్తమాంసములతో కూడినటువంటి మానవుని రక్షించటానికి ఆయన కూడా రక్తమాంసాల్లో పాలివాడు కావలసి వచ్చింది. అందుకే ఆయన ఆ రీతిగా మానవుడిగా
తను తాను దీనత్వము ధరించి రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, ఆయన పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు దీనుడిగా తను తాను తగ్గించుకొని అన్ని విషయాలు జీవించాడు కాబట్టి, ప్రభువైన దేవుడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 33 వచనం ప్రకారం ఆయన తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చించబడెను. చదవండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 33 వచనం. వెంటనే కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీన్ని కుమ్మరించి ఉన్నాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 33 వచనం. తండ్రి కుడి పార్శ్వమునకు ఆయన హెచ్చించబడినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు ఆయన అంతగా హెచ్చించబడ్డాడంటే, ఆయన తుమ్మకర స్వభావం. తుమ్మకర అంటే మానవత్వం, దీనత్వం. అవునా, తను తాను దీనుడిగా చేసుకొని, తను తాను రిక్తుడిగా చేసుకొని, రక్తమాంసములో పాలివాడై రక్తమాంసాలతో నిండిన మానవుని రక్షించటానికి మానవ స్వరూపము ధరించి లోకానికి వచ్చి తను తాను తగ్గించుకొని జీవించాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు తండ్రి కుడి పార్శ్వమునకు ఆయనకి హెచ్చించటం జరిగింది. దేవునికి స్తోత్రం. దీన్ని బట్టి మనం ఈ తుమ్మకర్రతో దహన బలిపీఠం, దీన్ని బట్టి మనం ఏమి నేర్చుకుంటున్నాం, దీని గురించి నేను వివరించటం లేదు. ఆ సబ్జెక్టు వేరుగా ఉంటుంది, దీని గురించి నేను వివరించటం లేదు. తుమ్మకర్రను బట్టి మనం ఏమి నేర్చుకుంటున్నాము, ఏ సత్యము మనకు బయలుపరచబడుతుందంటే, ఎవరైతే అవునా ప్రభువైన యేసుక్రీస్తు వలె అన్ని విషయాల్లో తాము తగ్గించుకొని జీవిస్తారో, తగిన సమయం వచ్చినప్పుడు వాళ్ళు దేవుని చేత హెచ్చించబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనములో చెప్పబడిన ప్రకారం, అవునా, దేవుడు తగిన సమయమందు మనలను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులుగా జీవించాలి. 1 పేతురు 5:6లో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండండి. తగిన సమయమందు మీరు హెచ్చించబడాలి అంటే, తగిన సమయం మందు మీరు అభివృద్ధి పరచబడాలి అంటే, తగిన సమయం మందు మీరు వర్ధిల్ల చేయబడాలి అంటే హెచ్చింపు పనికిరాదు. యేసు ఆయన దేవుడై ఉండి, ఏ మనుషుడు సమీపించడాన్ని తేజస్సులో నివాసము చేయని దేవుడై ఉండి ఎంతగా తను తాను తగ్గించుకొని లోకంలో జీవించాడో, అలాగూ మనను తగ్గించుకొని జీవించినట్లయితే మనం హెచ్చించబడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని చేత హెచ్చించబడాలి అనుకుంటే ఏం చేయాలంటమ్మా? ఎల్లప్పుడు అన్ని విషయాలు అందుకే యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 11, నేను దీనుడను సాత్వికుడను. చదవండి, మత్తయి 11:25లో, నేను దీన మనస్సు గలవాడను సాత్వికుడను, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి. యేసుక్రీస్తులోని దీనత్వం, యేసుక్రీస్తులోని సాత్వికం మనము కలిగి ధరించి లోకములో జీవించినట్లయితే తగిన సమయమందు మనం హెచ్చించబడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. అదే తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠం మనకు నేర్పుతున్నటువంటి ఆత్మీయ పాఠం. కాబట్టి తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠం గురించి చాలా సందేశం ఉంటుంది. నేను దాని గురించి చెప్పటం లేదు. చిన్న సత్యం మనం నేర్చుకొని ముందుకు సాగిపోవలసి ఉన్నది. దీనుడిగా మొట్టమొదటిగా మన దీనత్వం, సాత్వికం కలిగి లోకములో జీవించినప్పుడు, తగిన సమయం వచ్చినప్పుడు యేసుక్రీస్తుని హెచ్చించిన దేవుడు మనలను కూడా ఆయన హెచ్చిస్తాడు. దేవుని చేత హెచ్చించబడాలన్నో వాంఛ కలిగిన ఒకసారి 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా ఉండాలి మనం ఈ లోకంలో? ఎలా ఉండాలి చెప్పండి? దీనులుగా, సాత్వికులుగా, వినయం కలిగి జీవించాలి. కాదు మేము గర్విష్ఠులుగా, అహంకారులుగా, పగరబోతులాగా జీవిస్తామంటే అమ్మా దేవుడు ఏం చేస్తాడు? గర్విష్ఠుల గర్వాన్ని అణిచివేస్తాడు. తను తాను హెచ్చించుకొని తగ్గించబడతాడు. జాగ్రత్తగా జీవించాలి. అలేలే చెప్పండి. రెండవదిగా నిర్గమాకాండ 20వ అధ్యాయం 24వ వచనం చూస్తే, నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనం చదువు. మంటి బలిపీఠమును నా కొరకు చేసి, మంటి బలిపీఠం నా కోసం చేసి, దాని మీద చాలు. రెండవదిగా మట్టి బలిపీఠం. చెప్పండి అమ్మ, నోరుండోలు మొత్తం చెప్పండి. నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపుతా. తెరవండి. తెరిపితే దేవుడు ఏం చేస్తాడంట? నింపుతాడు. దేనితో నింపుతాడు? వాక్కుతో నింపుతాడు, ఆత్మతో నింపుతాడు, ఆశీర్వాదాలతో నింపుతాడు. నోరు గట్టిగా మూసుకొని కూర్చున్నారనుకో, వాక్కు లేదు, ఆశీర్వాదం లేదు, ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్కుతో నా నోరు నింపబడాలి, దేవుని ఆత్మతో నా నోరు నింపబడాలి, దేవుని ఆశీర్వాదంతో నా నోరు నింపబడాలని వాంఛ కలిగి ఒకసారి 2 చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా.
నిజంగా అలాంటి వాంఛ కలిగి ఉన్నారా మీరు? ఫస్ట్ తగ్గించుకొని ఈ లోకములో జీవించాలి. ప్రభుని యేసుక్రీస్తు, అందుకే యేసుప్రభు యొక్క అడుగుచాడలు, యేసుప్రభు యొక్క మాదిరి మనకు నేర్పే మొట్టమొదటి పాఠం మనం తగ్గించుకొని జీవించాలి. రెండవదిగా మట్టి బలిపీఠం నా కోసం చెయ్యండి. ఏం చేయాలంటమ్మా? మట్టి బలిపీఠం. మట్టి తెలుసమ్మా? మట్టి అరగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొద్దండమ్మా. మట్టి తెలుసన్నాళ్ళు ఒకసారి చేయొద్దండి. మట్టి తెలుసు, కొంతమందికి తెలియదు అట్టుకుంటా, చేతులు కూడా ఎత్తటం లేదు, మాకేం పట్టింది అన్నట్టు కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. మట్టి బలిపీఠం ఆదికాండం 2వ అధ్యాయంలో చూసినప్పుడు దేవుడు 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడు నేల మట్టితో నరుని నిర్మించాడు. ఎవరు నిర్మించాడు? నేల మట్టితో నరుని నిర్మించాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, మనము మట్టివారము అనే సంగతి జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్తున్నాడు. చదవండి అక్కడ కీర్తన 103వ అధ్యాయం 14వ వచనం చూసినప్పుడు మనం ఎలాంటి వారము? కీర్తన 103:14. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. మనం దేనితో నిర్మించబడ్డాం చెప్పండి అమ్మా? మనం దేనితో నిర్మించబడ్డాం? వాక్యం వినండి. మట్టితో. దేవుడు నేల మట్టితో ఏం చేశాడు? నరుడిని నిర్మించి వాడి నాసికారంధ్రములో జీవాయువును వదిగా నరుడు ఏమైపోయాడు? జీవాత్మాయుడు. కాబట్టి మనం దేనితో నిర్మించబడ్డాం? మట్టి. మనము మట్టి వారము. ఆ విషయం మర్చిపోమాకండి, జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు అంట మనము మట్టి వారమని, మనం నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనం మట్టి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని సబ్బులేసి దేహానికి రుద్దినమ్మా, కొన్ని వందలు పెట్టి సబ్బు కొంటారు, రంగులు రావటానికో మరి ఏమో మనకు తెలియదు కానమ్మా, వందలు ఖర్చు పెట్టి సబ్బులు కొంటారు. ఎంత రుద్దినా కూడా ఏమైంది? కాసేపు ఉండాక మళ్ళీ చర్మాన్ని నలిపితే ఏమొచ్చింది? ఏమొచ్చిందమ్మా? మట్టే. మట్టివారం అనే సంగతి మర్చిపోకూడదు. మట్టివారమని మర్చిపోకుండా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకొని ఈ లోకములో జీవించినంత కాలం కడు జాగ్రత్తగా బతకాలి. ఏం బతకాలమ్మా చెప్పండి? ఏం బతకాలా? ఏ వారమని? మట్టివారం. ఏ వారం చెప్పండి? మట్టివారం. కాబట్టి మనం మట్టి దేహములో ఉన్నంత కాలం ఏ విషయంలో అతిశయపడకూడదు. ఏ విషయానికైనా ఇరుసుకుంటాం, అతిశయపడతాం, బడాయి పోవటం, డాబ్ సరిపోవటం, అవునమ్మా, ఈ దేవుని ప్రజలకు పనికిరావు. మనం మట్టివారం అనే విషయం గుర్తుపెట్టుకొని ఏ విషయంలో అతిశయపడకుండా ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ 2 కొరింథీ 5:9 ప్రకారం, మీరు అమ్మటే రెఫరెన్స్ తీయండి, 2 కొరింథీ 5:9 ప్రకారం ఏ విషయంలో కూడా అతిశయపడకుండా దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని, దేహమందు ఉన్నప్పటికీ దేహము విడిచినప్పటికీ ఆయనకి ఇష్టంగా బతకాలి. మనం ఎవరికి ఇష్టంగా బతకాలమ్మా చెప్పండి? అందరు చెప్పాలి, పురుషులు స్త్రీలు. మనం ఈ దేంట్లో ఉన్నాం? ఇప్పుడు ఎక్కడ? మట్టి దేహములో ఉన్నాం. మనం మట్టి వారము, అవునా? ఏ విషయములో అతిశయపడకూడదు. ఎల్లప్పుడు ఈ లోకములో జీవించినంత కాలం ప్రతి విషయములో దేవుని స్తుతిస్తూ, అవునా, ఈ దేహములో ఉన్నప్పుడు ఈ దేహం విడిచిపెట్టిన దేవునికి ఇష్టంగా బతకాలి. ఎవరికి ఇష్టంగా బతకాలమ్మా? అందరు చెప్పాలి, పురుషులు స్త్రీలు ఎలా బతకాలంటే మనం దేవునికి ఇష్టంగా బతకాలి. మనుషులకు కాదు నీకు ఇష్టంగా బతకాల్సింది. అధికారుల ముందు కాదు, అధికారులకు ఇష్టంగా కాదు నువ్వు బతకాల్సింది. రాజులకు ఇష్టంగా కాదు నువ్వు బతకాల్సింది. నిన్ను నిర్మించాడే దేవుడు, ఆ దేవునికి ఇష్టంగా బతకాలి. ఈ దేహమందు ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు దేంతో ఉన్నామా? మనం ఉన్నామా? బతికున్నామా? చనిపోయామా? నిద్రపోయేవాళ్ళకి ఏం తెలియదు, అవునా? చెప్పండి. చచ్చిన వాళ్ళందరూ చేయత్తబట్టి నిద్రపోయేవాడికి ఏం తెలియదు, టపాకులు చేతులు ఎత్తాడు, అవునా? అంతేనా? కాబట్టి దేవునికి ఇష్టంగా బతకాలి. మనం ఎవరికి ఇష్టంగా బతకాలి? దావీదుని గురించి ప్రభు ఏం చెబుతున్నాడు? నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు ఎవరైనా దావీదు, నా ఉద్దేశాలని నెరవేర్చువాడు, యెషయా కుమారుడు నేను కనుగొన్నాను. చూశాను, నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు దావీదు, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు. మన గురించి దేవుడు ఆ సాక్ష్యం చెబుతాడా? ఫలాని వ్యక్తి నాకు ఇష్టమైన వ్యక్తి. నీ గురించి ఎప్పుడైనా దేవుడు సాక్ష్యం చెప్తాడా? దావీదుని గురించి దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు, దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా.
కాబట్టి మట్టివారం అనే విషయం మర్చిపోకూడదు. ఈ దేహములో ఉన్నంత కాలం దేని గురించి మిడిసి పడకూడదు, దేని గురించి అతిశయపడకూడదు. మాట్లాడుకుడి పొగరబట్టి మాట్లాడుకుడి, అహంకారులై ఉండమాకండి, గర్విష్ఠులై ఉండమాకండి. దేని గురించి నీ అతిశయం, దేని గురించి మీ మిడిసిపాటు. దావీదు 1 దినవృత్తాంతములు 2:29-15 ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఏమని 2 విషయాలు అక్కడ గుర్తు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం మట్టితో బలిపీఠం చేయి. చదవండి అక్కడ 29:15 ప్రభువా నీ సన్నిధిలో అందరి వలె మేమును నీ సన్నిధిని అతిథులమును, నీ సన్నిధిలో అతిథులు పరదేశులమై ఉన్నాము. భూనివాస కాలం నీడయంత అస్థిరము. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఏమని చెబుతున్నాడు? దేవాని సన్నిధిలో అతిథులమి, యాత్రికులమి, పరదేశులమి. మనం ఎవరమ్మా చెప్పండి? ఎవరు మనం? అతిథులం. అతిథి మన ఇంటికి ఒక అతిథి వచ్చాడు, ఒక చుట్టం వచ్చాడు. వాడు ఏం చేస్తాడు? పద్దాకరికి మన ఇంట్లో టెస్ట్ వేసుకొని కూర్చుంటాడా? మనం ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి 1 గంట ఉండో 2 గంటలుండో లేదా సాయంత్రం దాకుండా వెళ్ళిపోతాడు. ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికి వెళ్ళిపోతాడు. మనం కూడా ఈ లోకంలో ఎలాంటి వారు? అతిథులవి. ఏమా ఈ లోకంలో నేను టెస్ట్ వేసుకొని కూర్చుంటానంటే కుదరదు. అక్కడ టెస్ట్ వేసుకొని కూర్చునే అవకాశం దేవుడు నీకు ఇవ్వలా. దేవుడు నేను ఈ లోకానికి ఏ ఉద్దేశంతో పంపించాడు, ఏ ప్రణాళికతో పంపించాడు, అది గ్రహించు. కడు జాగ్రత్తగా జీవించు. నా ఇష్టానుసారంగా ఈ లోకంలో ఉంటాను, నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నేను ఎవరికి భయపడను అంటే కుదరదు. నువ్వు అతిథివి. ఎప్పుడైనా ఈ లోకం విడిచిపెట్టి పోవాల్సిందే. స్తోత్రం చెప్పండి. యాత్రికులం. ఏమమ్మా యాత్ర చేసేవాడు? ఇదిగో 1 నెల రోజులు మేము ఫలాని ప్రదేశాలు చూసి వస్తాము, ముందుగా ఏసా పెట్టుకొని వెళ్ళిపోతాడు. పెట్టుకొని వెళ్ళినోడు నాకు ఈ ప్రదేశం బాగుంది, నేను ఈ ప్రదేశంలోనే ఉంటాను, నేను ఇడిచి వచ్చిన ప్రదేశానికి వెళ్ళనట్టు వాడు ఒప్పుకుంటాడా? చెప్పండి, ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నీ గడువు అయిపోయిన వెంటనే పో, నువ్వు ఏడు నుంచి వచ్చేవాడికి వెళ్ళిపో. దేవునికి స్తోత్రం. మనది ఈ దేశం కాదు, ఈ పురం కాదు. మన దేశం వేరు, మన పురము వేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటో మన దేశం? అదే పరలోక సంబంధమైన దేశం, అది శ్రేష్ఠ దేశం. ఏ దేశం అంటమ్మా? వాక్యం వినండి అమ్మా. పరలోక సంబంధమైన దేశం, శ్రేష్ఠ దేశం. దానికోసం మనం ఏర్పాటు చేయబడ్డాం. మనం వాడికి వెళ్ళిపోవాలి. వాడికి వెళ్ళిపోవాలమ్మా? మన దేశానికి వెళ్ళిపోవాలి. యాత్ర ముగించుకొని వెళ్ళిపోవాలి. అతిథులం, యాత్రికులం, పరదేశులం. ఆ విషయం మర్చిపోకూడదు. మట్టి దేహములో ఉన్నంత కాలం ఆయనకి ఇష్టంగా బతకాలి. ఎవరికి ఇష్టంగా బతకాలి? దావీదుకు ఆయనకి ఇష్టంగా బతికాడు. మనం కూడా ఆయనకి ఇష్టంగా బతకాలి. వాళ్ళకి ఇష్టంగా వీళ్ళకి ఇష్టంగా బతకటానికి మనం ఎక్కడికి రాలా. ఎవరికి ఇష్టంగా బతకాలని వచ్చాం మనం? చెప్పండి, ఎవరికి ఇష్టంగా బతకటానికి వచ్చాం? దేవునికి ఇష్టంగా బతుకుతామన్న వాళ్ళు ఒకసారి 2 చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. యాత్ర చేయుదును, నీ యాత్ర చేయుచున్నాను, స్వర్గ కనానును చూచి నేను యాత్ర చేయుచున్నాను, స్వర్గ కనానును చూచి నేను యాత్ర చేయుచున్నాను, యాత్ర చేయుదును. హల్లెలూయా. అమ్మా, 2 మట్టి బలిపీఠం. మనం మట్టి వాళ్ళమి, అవునా? మనం మట్టి దేహంతో మనం నిర్మించబడిన వాళ్ళమి. కాబట్టి ఈ లోకంలో జీవించినంత కాలం ఏ విషయంలో అచ్చయపడకుండా దేవుని స్తుతిస్తూ ఆయనకి ఇష్టంగా మనం జీవించాలనే సత్యం అది నేర్పుతుంది. 3 నిర్గమ 20:25. నిర్గమా కాండం 20:25. వాక్యం చూడండి అమ్మా, వాక్యం చూడండి. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు, నీవు నాకు రాళ్లతో బలిపీఠం చేయాలి. ఆగాగయ్యా, దేవుని స్తోత్రం చెప్పండి అందరు. 3వ బలిపీఠం ఏందమ్మా? రాళ్లతో బలిపీఠం చేయి. ఏం చేయమంటున్నాడమ్మా? చెప్పండి అందరు, పురుషులు స్త్రీలు మొత్తం చెప్పాలి. రాళ్లతో బలిపీఠం చేయి. ఎందుకనగా మనిషిని రాళ్లతో బలిపీఠం చేయొద్దు, రాళ్లతో బలిపీఠం చేయి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని ఎరగని వాళ్ళు, దేవుని ఎరగని వాళ్ళు మనిషిని రాళ్లతో
బలిపీఠం కడతారు. వాళ్ళు చేసినట్లు దేవుని ప్రజలమైన మనం చేయకూడదు. చేయొచ్చా? మలిచిన రాళ్ళతో బలిపీఠాలు కట్టేది ఎవరు అంటే దేవుని ఎరగని వాళ్ళు. వాక్యం వినాలి. వాళ్ళు దేవుని ఎరగని ప్రజలు మలిచిన రాళ్ళతో బలిపీఠం కడతారు. కానీ మనము అలాగూ బలిపీఠం కట్టరాదు మలిచిన రాళ్ళతో. ప్రియమైన సహోదరి సహోదరుడా, యెహోషువ 8:31 ఏం చదువుతున్నాం? యెహోషువ గ్రంథం 8:31 మనం ఏం చదువుతున్నాం? టకామని చదవండి. యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించినట్టు యెహోషువ ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించాడు. పనిముట్లు తగలని కారు రాళ్లతో బలిపీఠం చేశాడంట. ఎవరైనా? యెహోషువ. దేవునికి స్తోత్రం. ఇనుప పనిముట్లు తగలని కారు రాళ్లతో బలిపీఠం చేశాడు. బలిపీఠం చేసేటప్పుడు మలిసిన రాళ్లతో బలిపీఠం కట్టకూడదు. ఇనుప పనిముట్లు తగలకుండా, అవునా, ఇనుప పనిముట్లు తగలకూడదు. ఒకవేళ బలిపీఠానికి ఇనుప పనిముట్లు తగిలితే అది అపవిత్రమగును. అది అపవిత్రమగును. ప్రియమైన సహోదరి సహోదరుడా, దీని యొక్క అర్థం ఏమిటి? ఇనుప పనిముట్లు తగలకుండా నీవు రాళ్లతో బలిపీఠం చెయ్యి, కారు రాళ్లతో బలిపీఠం చేయి. దాని యొక్క అర్థం ఏమిటి? ఈ యొక్క వాక్యం మనకి ఏమి నేర్పుతుంది? యేసు ప్రభు యొక్క శిలువ కార్యం. ఏం కార్యం అమ్మా? ఏం దినాలమ్మా చెప్పండి? లేటర్ డేస్. ఏ డేస్ అమ్మా? యేసు క్రీస్తు యొక్క శిలువ కార్యం అది దైవ కార్యమే కానీ మానవ కార్యం కాదు. స్తోత్రం చెప్పండి. ఏం కార్యం అంటమ్మా? యేసు ప్రభు యొక్క శిలువ కార్యం అది దైవ కార్యమే కానీ మానవ కార్యం కాదు. అందుకే ఇనుప పనిముట్లు తగలకూడదు. తగిలితే అపవిత్రం. ప్రియమైన సహోదరి, మానవుడు ఊహించినట్లుగా, మానవుడు నిర్ణయించినట్లుగా, మానవుడు ఉద్దేశించినట్లుగా, మానవుడు ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా యేసు ప్రభుకి శిలువ కార్యం. ఆ కుక్కను తోలలేకపోతున్నారు. తోలడమ్మ, కుక్కను పెంచేవాళ్ళతో వచ్చి ఉంటుంది అది. హల్లెలూయా. తోలడమ్మా. సరే అమ్మా, సరే కూర్చోండి, అదే పోయిద్దులే. హల్లెలూయా. తోలుతో పోదమ్మా, ఆ కుక్క పక్కన కూర్చోమ్మా. అది పెంచేవాళ్ళు ఎవరు? ఇనుప పనిముట్లు తగలకూడదు అంటే యేసు ప్రభు యొక్క శిలువ కార్యం మానవుడు ఊహించినట్లుగా, మానవుడు ఉద్దేశించినట్లుగా, మానవుడు ఆలోచన చేసినట్లుగా కాదు. అది దైవ కార్యం. ఏం కార్యం అమ్మా? దైవ కార్యం. ఇదిగో గ్రంథపు చుట్టలో నా గురించి రాయపడినట్లుగా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. యేసు ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టి మానవుడికి లోకానికి వచ్చి ఆయన శిలువను మోసి మనుషుల కోసం రక్షణ కార్యం సిద్ధపరచాలని వేదాలు చెప్పి ఉన్నవి, ఉపనిషత్తులు ఘోషించున్నవి, గ్రంథాల్లో రాయపడి ఉన్నవి. కాబట్టి ఆయన శిలువ కార్యం మానవ కార్యము కాదు. ఇనుప పనిముట్లు తగిలితే అపవిత్రమగును. కాబట్టి అది దైవ కార్యం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా చెప్పండి అందరూ. కాబట్టి శిలువ కార్యములో, శిలువ యొక్క కార్యములో దైవ నిర్ణయం ఉంది కానీ మనుషుడు కార్యం ఏమాత్రం లేదు. మనుషుడు కార్యం ఉన్నట్లయితే అది అపవిత్రమగును. అది ఏమగును చెప్పండమ్మా? అపవిత్రమగును. అందుకే సలోమాను రాజు మందిరాన్ని కట్టించేటప్పుడు కూడా 1 రాజులు 6:7 చెప్పబడినట్లు చదవండి. అక్కడ 1 రాజులు 6:7 మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. మందిరము కట్టు సమయమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఏ మాత్రం వినపడలేదు. ముందుగా సిద్ధపరచబడిన రాళ్లతో మందిరము కట్టబడెను. హల్లెలూయా చెప్పండి అందరూ. మందిరం కట్టేటప్పుడు సుత్తె, గొడ్డలి, ఇనుప పనిముట్లతో ఏమాత్రం వినపడలేదు. సుత్తె అంటే అర్థం, గొడ్డలు అంటే అర్థం, ఇనుప పనిముట్ల ధ్వని అంటే అర్థం ఏమిటి? 1 కొరింథీ 2:1-5 వరకు మనం చూసినట్లయితే, అవునా, మనుషుల యొక్క వాక్కు చాతుర్యంతో కానీ మనుషుల యొక్క జ్ఞానముతో కానీ మందిరము నిర్మించబడదు. స్తోత్రం చెప్పండి.
1 కొరింథీయులో మీరు చదవచ్చును 2:1-7 వరకు చూసినట్లయితే ఇనుప పనిముట్లు అనేవి సుత్తే గొడ్డలి అనేవి మనుషుల యొక్క వాక్ చాతుర్యమునకు మనుషుల యొక్క జ్ఞానమునకు సాదృశ్యంగా చెప్పబడింది. మనుషుడి యొక్క వాక్ చాతుర్యముతో మనుషుడి యొక్క జ్ఞానముతో సొలొమోను దేవుని యొక్క మందిరమును కట్టలేదు. దేవుడు ముందుగానే చెప్పాడు, నీ గర్భవాసములో నుంచి ఒక కుమారుడు వస్తాడు, ఆ కుమారుడు మందిరం కట్టాలి. అలేలే చెప్పండి అందరూ. దేవుడు చిత్తానుసారంగా సొలొమోను మహారాజు మందిరాన్ని కట్టాడు. మందిరం అంటే అర్థం ఏంటి? సంఘం. చెప్పండి అమ్మా, మందిరం అంటే అర్థం ఏంటి? సంఘం అనేది ఎలా ఏర్పడింది? మనుషుడి యొక్క వాక్చాతుర్యము కాదు, మనుషుడి యొక్క జ్ఞానముతో సంఘం ఏర్పడలేదు. యేసు స్వరక్తం ఇచ్చి సంపాదించాడు సంఘం. అలేలే చెప్పండి అందరూ. దేవునికి స్తోత్రం చెప్పండి. అవునా, రాళ్లతో బలిపీఠము కట్టాలి, ఇనుప పనిముట్ల ద్వారా ఏర్పడకూడదు. యేసు ప్రభువు యొక్క శిలువ కార్యములో మానవ ప్రయత్నం ఏమీ లేదు, అది దైవ కార్యం. మానవ ప్రయత్నం చేసినట్లయితే అది అపవిత్రమగును. కాబట్టి దేవుడు మనల్ని రక్షించాడు. ఎక్కడెక్కడో ఉన్న మనలను ఏ ప్రాంతంలో పలు విధాలైన అనేక ప్రాంతాల్లో ఉన్న మనం ఇవాళ యేసు ప్రభుని స్వీకరించి ఆయన సాన్నిధ్యానికి వచ్చి ఆయన రక్షణ పొందామంటే అర్థం ఏంటి? అది మనలో ఉన్న అర్హత కాదు, మనలో ఉన్న పాత్రత కాదు, మనలో ఉన్న యోగ్యత కాదు, అది దేవుని యొక్క వరం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. ఎఫెసీ పత్రికలో మనం ఏం చూస్తున్నాం? ఎఫెసీ 2:8-9. ఈరోజు మనం రక్షించబడి దేవుని సన్నిధికి వచ్చి ఆయనను స్తుతిస్తూ మహిమపరుస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసు. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కృపచేత రక్షించబడి ఉన్నారు. మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. ఈరోజు మనందరూ రక్షణ పొందామంటే అర్థం ఏంటో తెలుసా? అది దేవుని వరం, దేవుని యొక్క కృప. అవునా, దేవుని యొక్క వరం, దేవుని యొక్క కృప. నీ అర్హతను బట్టి నువ్వు రక్షించబడలా, నీ యోగ్యతను బట్టి రక్షించబడలా. అవునా, నీ యొక్క పాత్రతను బట్టి రక్షించబడలా, నీ యొక్క నీతిని బట్టి రక్షించబడలా. మనుషుడు నీతి మురికి గుడ్డ లాంటిది. ఈరోజు మనం రక్షించబడ్డాం, అది దేవుని వరం, దేవుని కృప. కృప అంటే ఉచితంగా ఇవ్వబడే దానం. ఆయన అపారమైన ఉచితమైన ప్రేమ చేత మనల్ని రక్షించాడు. అలేలే చెప్పండి అతను. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే మనం పాడతాం కూడా. ఏం పాడాం? ఏమా చెప్పండి, ఏమని పాట పాడతాం? దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. ఏం పాడు? పనికిరాని వాడను అయినా నన్ను పిలుచుకున్నావయ్యా, మతి తప్పిన వాడను అయినా నన్ను చేర్చుకున్నావయ్యా. చెప్పండి వాడు. పనికిరాని వాడను అయినా నన్ను పిలుచుకున్నావయ్యా, మతి తప్పిన వాడను అయినా నన్ను చేర్చుకున్నావయ్యా. ఎంత స్తుతించినా, ఎంత ఘనపరచినా, ఎంత అందరూ చప్పట్లు కొట్టాలి. ఎంత ఘనపరచినా తీర్చలేనయ్యా నీ రుణమును, తీర్చలేనయ్యా నీ రుణమును, తీర్చలేనయ్యా నీ రుణమును, తీర్చలేనయ్యా నీ రుణమును. ప్రేమామయుడ యేసయ్యా, దయామయుడవు నీవేనయ్యా. హల్లెలూయా. పనికిరాని మరణం, నశించిపోయే మరణం దేవుని కన్న కృప ద్వారా మనం వెతుక్కుంటా వచ్చి రక్షణ భాగ్యం ప్రసాదించాడు. మన రక్షణ కార్యములో చెప్పండమ్మా ఎవరున్నారు? దేవుని హస్తం ఉన్నది. ఏమని చెప్పండి? మానవ హస్తం కాదు. మనుషుడు రక్షణ పొందాలని పుణ్య స్నానాలు చేస్తున్నాడు, పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నాడు, పుణ్య కార్యాలు చేస్తున్నాడు. వాటి వల్ల రక్షణ దొరకదు. కేవలం ప్రభు యొక్క కృప ద్వారా, ప్రభు యొక్క కనికరము ద్వారా, ఆయన వరము ద్వారా మనం రక్షణ పొందాం. ఇందులో మానవ ప్రయత్నం లేదు. స్తోత్రం చెప్పండి. తర్వాత నిర్గమాకాండ 39:39 చదివినప్పుడు 4వదిగా ఇంకొక బలిపీఠం గురించి అక్కడ రాయబడి చదవండి.
నిర్గమాకాండ 39:39. ఇత్తడి బలిపీఠమును మ్మ్. దానికుండు ఇత్తడి జల్లెడను చాలు. 4వ బలిపీఠం అది ఎత్తడి బలిపీఠం. చెప్పండి అమ్మా, మిమ్మల్ని అడుగుతాను. ఫస్ట్ బలిపీఠం ఏంది? రెండో బలిపీఠం ఏంది? మూడో బలిపీఠం ఏంది? ఇప్పుడు 4వ బలిపీఠం ఎత్తడి బలిపీఠం. ఏం బలిపీఠం చెప్పాలి? అందరూ నోరు తెరిచి చెప్పాలి. ఆకలిస్తున్న వాళ్ళు అందరూ ఒకసారి 2 చేతులు పైకి ఎత్తండి అమ్మా. ఆకలి అవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం పోర్చుకోండి అమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. నిర్గమాకాండ 39:39లో ఇత్తడి బలిపీఠం గురించి మనం చూస్తున్నాం. ఏ బలిపీఠం అమ్మా? బలిపీఠంలో ఉన్నటువంటి కర్ర, ఇందాక చెప్పిన కదా, తుమ్మ కర్ర ఉంటుంది. బలిపీఠంలో ఉన్నటువంటి కర్ర లేక చెక్క కాలిపోకుండా కాపాడుబడు నిమిత్తము దాన్ని ఇత్తడితో పొదిగించాలి. దేనితో పొదిగించాలి? బలిపీఠములో ఉన్నటువంటి కర్ర లేక చెక్క కాలిపోకుండా ఉడు నిమిత్తము దాన్ని ఇత్తడితో పొదిగించాలి. దీని గురించి సబ్జెక్టు వేరుగా ఉంటుంది. అవన్నీ నేను సబ్జెక్టులు చెప్పటం లేదు, ఒక చిన్న ఆత్మీయ అర్థం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇత్తడి అంటే చాలా అర్థాలు ఉంటాయి. ప్రాముఖ్యంగా ఇత్తడి అనగా దేవుని కృప. ఏం చెప్పండి? ఇంకొక అర్థం తీర్పుకు సూచన. ఇత్తడి దేనికి సూచనమ్మా? దేవుని కృప లేక తీర్పుకి సూచన. అవునా? ఈ ఇత్తడి బలిపీఠం కూడా ప్రభుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగానే చెప్పబడుతున్నాయి. ఎందుకంటే యెషయా 53:8 ప్రకారం యేసుక్రీస్తు ఆయన అన్యాయపు తీర్పును పొందాడు. చదవండి అక్కడ. అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను. అన్యాయపు తీర్పు పొందిన వాడై ఆయన కొనిపోబడెను. అర్థమవుతుందమ్మా? యేసుక్రీస్తు ఏ తీర్పు పొందాడు? న్యాయమైన తీర్పు పొందాడా? ఏమా, న్యాయమైన తీర్పు పొందాడా? అన్యాయపు తీర్పు పొందాడా? చెప్పాలి అందరూ. ఒక లోకరీతి ఒక కేసు వస్తే కొన్ని నెలలు పట్టింది, కొన్ని సంవత్సరాలు పట్టింది. ఆ కేసును దాన్ని ఏమంటారు, వాదించి గెలిపించాలంటే కొన్ని సంవత్సరాలు, కొన్ని పట్టుతుంది, నెలలు సంవత్సరాలు పట్టింది. కానీ ఒక్క రాత్రికే 6 స్థలాలకు తిప్పి తెల్లారి పాటికి సిరివేశారంటే అది ఎంత న్యాయమైన తీర్పోనమ్మా? చెప్పండి. ఒక్క రాత్రిలోనే 6 స్థలాలకు తిప్పి ఈ తెల్లారి పాటికి సిరివేశాన్ని నిర్ణయించారంటే అది న్యాయమైన తీర్పు అంటారమ్మా? యేసయ్య పొందింది అన్యాయమైన తీర్పు. ఏ తీర్పు అమ్మా? ఇత్తడి అనే అన్యాయపు తీర్పు పొందిన ప్రభుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా చెప్పబడుతుంది. పిలాతు చెప్పాడు, యోహాను సువార్త 19:6 మమ్మారి పరిశోధించాడు పిలాతు. ఈయన యందు నాకు ఏ దోషం కనపడలేదని చెప్పాడు. చదవండి అక్కడ. యోహాను సువార్త 19:6. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయన చూచి సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు. నాకు ఏ దోషం కనపడలేదు, ఎందుకు మీరు సిలువ వేయమని కేకలేస్తున్నారు? మమ్మారు పరిశోధించాడు, ఈయన యందు నాకు ఏ దోషం కనపడలా. హేరోదు కూడా మమ్మారు పరిశోధించాడు, ఈయన యందు నాకు ఏ పాపము కూడా కనబడటంలా. మత్తయి సువార్త 26:19 పిలాతు భార్య చెబుతుంది, గవర్నర్ అయిన తన భర్తతో ఈ నీతిమంతుడి జోలికి పోమాకు. ఏమని చెబుతుందమ్మా? 26:19 ఈ నీతిమంతుడి జోలికి నువ్వు పోమాకు. చదువుతారు, అన్నీ చదివించాలని టైం చాలదు. అవునా? నీతిమంతుడి జోలి. లూకాసు వార్త 23:40-41 ప్రకారం చూస్తే సిలువలో వేలాడి తీపడే దొంగ చెప్తున్నాడు. మొట్టమొదటి దొంగని గద్దించాడు. నోర్మయ్య, నువ్వు అదే శిక్షలో ఉన్నావు, నేను అదే శిక్షలో ఉన్నా. మొదటి దొంగ అంటున్నాడు, ముందు నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించని మాట్లాడుతుంటే రెండవ దొంగ గద్దిస్తున్నాడు, మనకి శిక్ష న్యాయమేరా? ఏమంటున్నాడు? మనకి శిక్ష న్యాయమే. మన దొంగతనాలు చేసి బతికాం. ఏం బతికాం? మన బతుకు మనకు తెలుసు, మన సాక్షి మనకు తెలుపుతుంది. మన దొంగలవి, మన యొక్క స్థితి మంచిది కాదు. దొంగతనాలు చేసి బతికాం మనం. కానీ ఈయనుండాడే ఎవరైనా, యేసు ఎవరంటే చెప్పడం, యేసు మన మధ్యలో వేలాడి తీయబడ్డాడే శిలువ మీద. ఆయన ఏ పాపం చేయలే. ఆయన ఏం చేయలే? ఏ పాపం, ఏ అన్యాయం చేయలే, ఏ మోసం చేయలే. ఈ శిక్ష మనకు తగిందే, కానీ ఈ శిక్ష ఆయనకు తగింది కాదు. స్తోత్రం చెప్పండి అందరూ. ఎవరు చెప్తున్నాడు? దొంగ, ఈ శిక్ష ఆయనకు తగింది కాదు, మనకు తగిందే. హల్లెలూయా చెప్పండి అందరూ. పిలాతు భార్య ఏమంటుంది? హేరోదు ఏం సాక్ష్యం పలికాడు? పిలాతు ఏం సాక్ష్యం పలికాడు? ఏమా, ఒక్క రాత్రికి అన్ని స్థలాలకు తిప్పటమా? ఎక్కడైనా న్యాయం ఉందా? న్యాయం ఉందా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి అందరూ.
చూసారా, మనం పాపం చేసింది మనం, అతిక్రమాలకు చోటిచ్చింది మనం, దోష కార్యములు జరిగిస్తుంది మానవుడు. అలాంటి మానవుడి మీద పడాల్సిన దైవ కోపాగ్ని మన స్థానములో ఆయన నిలబడి ఆ దైవ కోపాగ్ని తన మీద వేసుకొని మోసుకొని ఓచి భరించి సహించి తీర్చేశాడు. అలేలా చెప్పడందరు గట్టిగా 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పడందరు. ఎవరి మీద పడాలమ్మా దైవ కోపాగ్ని? కోపాగ్ని ఎవరి మీద పడాలి? మానవులు చేసింది, తప్పిదాలు చేసింది మానవుడు, పాపము చేసింది మానవుడు, దోషములు చేస్తుంది మానవుడు, మోసకరంగా బతుకుతుంది మానవుడు, కపట వేషముతో తిరుగుతుంది మానవుడు. మానవ మీద పడాల్సిన దైవ కోపాగ్ని మన స్థానములో ఆయన మంది నిలబడి ఆయన వ్రేలాడి తన మీద వేసుకొని భరించి ఓర్చి తీర్చేశాడు. అలా చెప్పండి అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎత్తడి బలిపీఠం మనకు నేర్పేది అదే. చూశారా, మన కోసం, ప్రపంచం కోసం అన్యాయపు తీర్పు పొందిన ప్రభుని యేసు క్రీస్తుని నేడే మీరు విశ్వసించినట్లయితే నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. అపోస్తలుల కార్య 16:31 చెప్తున్నాడు పౌలు, శీలా చెప్తున్నారు, చెరసాల నాయకుడి యేసుక్రీస్తునందు విశ్వసించు. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. యేసునందు యేసు అన్యాయపు తీర్పు పొంది నీ పదులు నీ స్థానములో వేలాడి దైవ కోపాగ్ని భరించిన యేసు ప్రభుని రాత్రి కాలం మీరు విశ్వసించినట్లయితే నీవు నీ ఇల్లు రక్షించబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా చెప్పండి అందరూ. అన్యాయపు తీర్పు పొందిన యేసు క్రీస్తుని ఎత్తడి బయలుపరుస్తున్నది ఇత్తడి బలిపీఠం. నీకొక తీర్పు మనుషుడా, నీకొక తీర్పు ఉంది. దేవుని తీర్పు మొట్టమొదటిగా దేవుని ఇంటి నుండే బయలుదేరుతుంది. యాడ్ నుంచి బయలుదేరిందటమ్మా. చాలామంది మీ విశ్వాసులు మీ సంఘానికి వచ్చేవాళ్ళు మారు మనసు పొందుతున్నారు, బాప్తీసాలు తీసుకుంటున్నారు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుతున్నారు, కానీ వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. పరలోక రాజ్యం చేరాలంటే బాప్తీసం అవసరం, మారుమనసు అవసరం, పరిశుద్ధాత్మ అవసరం. మీరు మారుమనసు పొందిన మరుక్షణం నుంచి, బాప్తీసం తీసుకున్న మరుక్షణం నుంచి, పరిశుద్ధాత్మ పొందిన మరుక్షణం నుంచి మీరు దేవుని బిడ్డలుగా పరిగణించబడుతున్నారు. దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ముందు చదివాను, ఎవరికి ఇష్టం కాదు, నేను దేవునికి ఇష్టంగా బ్రతకను, నేను నాది నా ఇష్టం, నా ఇష్టానుసారంగా బతికిందంటే వదిలిపెట్టడు దేవుడు. తీర్పు మొట్టమొదటి దేవుని ఇంటి నుంచి ఆరంభమవుతుంది. అలా చెప్పండి. యాడకమ్మ తీర్పు మొట్టమొదటి బయలుదేరి రానిచ్చి చెప్పండి అమ్మా. అమ్మలక్కలు చెప్పండి, స్త్రీలు పురుషులు చెప్పండి, పిల్లలు యవనస్తులు చెప్పండి. తీర్పు ఎక్కడి నుంచి మొట్టమొదటి ఆరంభమయ్యేది? దేవుని ఇంట్లో దగ్గర నుంచి. దేవుని ఇల్లు అంటే సంఘం కాడి నుంచి. దేవుని స్తోత్రం. తప్పించుకోవటానికి లేదు, ఉందమ్మా లేదు. ఆ తీర్పును తప్పించుకోవాలి అంటే యోహాను సువార్త 5:24 ఈ రాత్రి కాలం ఇత్తడి బలిపీఠం ద్వారా నీవు నేర్చుకోవలసిన సత్యం. యోహాను సువార్త 5:24 మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచినట్లయితే నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి వెళ్ళిపోతాడు. తీర్పును తప్పించుకోవాలి అంటే, జీవములోకి ప్రవేశించాలంటే యేసయ్య నీ లోకానికి పంపాడు. మరణను ప్రేమించి లోకానికి పంపాడే ఆయన యేసు ప్రభు మాట యందు విశ్వాసం ఉంచితే తీర్పు తప్పిద్ది. స్తోత్రం చెప్పడమ్మా. తీర్పును తప్పించుకోవాలన్న వాళ్ళు చేయొద్దండి. నేను తీర్పులో కనపడకూడదు, తీర్పు నేను తప్పించుకోవాలి ఆశ ఉండరు. ఒకసారి 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ ఆకలి ద్వారా కొంతమంది చేతులు పైకి లేవటంలో చేతుల్లో సత్తువు కూడా పోయినట్టుంది. దేవునికి స్తోత్రం. మిరగాయలు బీకి పత్తి బీకారు మొన్నటి దాకా, ఇప్పుడు మిరగాయలు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. తీర్పు తప్పించుకోవాలి అంటే యేసుక్రీస్తు మాట యందు విశ్వాసం ఉంచండి. ఎవరి మాట యందు? ఇప్పుడు మీతో మాట్లాడుతుంది ఎవరి మాట? దేవుని మాట. ఎవరి మాట? ఆ మాట యందు విశ్వాసం వచ్చండి, తీర్పును తప్పించుకుంటారు. ఇత్తడి బలిపీఠం. నోరు తెరువలేదు నా యేసు ప్రభువు, అపహసించి ఉమ్మి వేసినను. చప్పట్లు కొట్టండి. నోరు తెరువలేదు నా యేసు ప్రభువు, అపహసించి ఉమ్మి వేసినను. అమరత్వమైన నీదు సుందర ముఖము ఆ సియోనులో నీరు చూచుటకి, అమర
సియోనులో నేను చూచుటకే సర్వ సృష్టి కర్తాని కీలా ఈ ఘోర మరణం శిల్వపై సర్వ సృష్టి. హల్లెలూయా. నిజంగా మనకు జ్ఞానం ఉంటే, నిజంగా మనకు తలకాయ ఉంటే, నీకేలనయ్యా ఈ శిక్ష, నాకు గయ్యా కావలసింది. ఏమంటావమ్మా? నీకేలనయ్యా ఈ శిక్ష, నాకు గయ్యా కావలసి. సర్వ సృష్టి కర్తాని కేలా ఈ ఘోర మరణం శిల్వపై నా ఘోర నిమిత్తం నా దురోగ శాపముకై. నేను ఘోర పాపినయ్యా, ఘోర పాపిని, నీకేలనయ్యా ఈ శిక్ష, నాకయ్య పడాల్సింది. ఎంత దుఃఖించాలి, ఎంత ఏడవాలి, ఎంత ప్రణాపించాలి, ఎంత వ్యాకులం చెందాలి. అసలు అర్థమవుతుందా? ఇత్తడి బలిపీఠం అన్యాయపు తీర్పు పొందిన యేసు తీర్పును తప్పించుకోవాలంటే ఆయన మాట ఇది విశ్వాసం ఉంచి ముచ్చండి, అప్పుడు తీర్పు తప్పుతుంది. 5వదిగా 1 రాజుల 6:22. తర్వాత మీరు ప్రకటన 8:3 కూడా తర్వాత చదవచ్చు. 5వదిగా ఇంకొక బలిపీఠం మనకు 1 రాజులు 6:22. తొందరగా తీయండి. ఏ భాగమును విడవకుండా మందిరం అంతయు బంగారముతో పొదిగించెను, గర్భాలయమునొద్దనున్న బలిపీఠం అంతటిని బంగారముతో పొదిగించెను. హల్లెలూయా. సొలొమోను మహారాజు మందిరానంట బంగారం ఏ భాగం కూడా విడిచిపెట్టలేదంట. ఏ భాగం కూడా విడిచిపెట్టలే. ఆఖరికి బలిపీఠం కూడా బంగారంతో పొదిగించారు. బలిపీఠం కూడా ఎలా చెప్పండి, అందరు దేనితో పొదిగించాడమ్మా? బంగారు బలిపీఠం. ఏం బలిపీఠం అమ్మా? బంగారం ఇష్టపడినోడు చెయ్యొత్తండి. రేట్లు పెరిగినా వదిలిపెడుతున్నారు బంగారాన్ని. ఇప్పుడు వదిలేదులే అన్నట్టు ఉన్నారు. రేట్లు పెరిగిన బంగారాన్ని విడిచిపెడుతున్నారమ్మా, విడిచిపెడుతున్నారు. దేవునికి స్తోత్రం. బంగారం కోసం పెనివిడితో తగులు పెట్టుకొని రచకెక్కేవాళ్ళు పోలి మంది ఉంటారు. మీరు కాదులే. స్తోత్రం చెప్పండి అమ్మా. వీడు చేసుకుంది మొదలుకొని నేనేం సుఖపడ్డాను. ఏనాడన్నా నాకు ఒక ఏమ్మా ముక్కు పడక చేయించాడా, మెడక చేయించాడా? దేవునికి స్తోత్రం. బంగారు బలిపీఠం. ఏం బలిపీఠం అమ్మా? ప్రకటన 8:3 కూడా సువర్ణ బలిపీఠం. అది ప్రార్థనా జీవితాన్ని బయలుపరుస్తుంది. ఇప్పుడు బంగారు బలిపీఠం లోపల ఉన్నట్టు బలిపీఠం కర్రతో చేశారని ఇందాక మీకు చెప్పాను. అది అగ్ని చేత కాలిపోకుండా ఉండు నిమిత్తం బంగారు రేకు పొదిగించారు. బంగారు రేకు బలిపీఠాన్ని చూస్తే బంగారమే కనపడుతుంది. బంగారు బలిపీఠం. ఏం బలిపీఠం అమ్మా? బంగారు బలిపీఠం. అగ్ని చేత కాలిపోకుండా బంగారు రేకు అరుడది కాపాడుతుంది. అయితే దీని గురించి నేనేం లోతుగా చెప్పటం లేదు. 1 పేతురు 1:7 బంగారం అంటే అర్థం ఏంటి? అమూల్యమైన విశ్వాసం. చదవండి అక్కడ. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. చాలు. బంగారం అంటే అమూల్యమైన విశ్వాసం. చెప్పండి అందరూ, అమూల్యమైన విశ్వాసం. మనకు శోధనలు వచ్చినప్పుడు, మనకు శ్రమలు వచ్చినప్పుడు వాటిలో తొట్టిల్లకుండా, కాలిపోకుండా, పడిపోకుండా, చెడిపోకుండా ఉండు నిమిత్తం నిన్ను కాపాడేది ఏంటంటే విశ్వాసం. చెప్పండి, ఏం కాపాడుతుంది? చెప్పడమ్మా. శోధనలు రావా మనిషికి? శ్రమలు రావా మనుషులకి? ఇబ్బందులు రావా? హింసలు రావా? బాధలు రావా? వేదనలు రావా? శోధనలు రావా? యేసుప్రభు చెప్పాడా? చెప్పాడమ్మా. ఆయన దేవుడై ఉండి చెప్పండి ఏం చేసి పుట్టిన మొదలుకొని చనిపోయిన దాకా శోధన మార్గంలో నడిచాడు, శ్రమల మార్గంలో నడిచాడు, హింసల మార్గంలో నిందల అవమానం ఎగతాళి హేళన నడిచాడా లేదా? యజమానుడిగా అట్లాగా నడిస్తే మనం ఎంతమ్మా? చెప్పండి. నోళ్ళు తెరవండి. మనం ఎంత చెప్పండమ్మా? దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. సోదరులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, హింసలు, నిధుల అవమానములు వచ్చినప్పుడు నువ్వు పడిపోకుండా, తొట్టిల్లకుండా, కాపాడకుండా, చెడిపోకుండా ఉండు నిమిత్తము అమూల్యమైన విశ్వాసం నిన్ను కాపాడుతుంది. ఏబు వలె, ఎవరి వలె జీవించాలి లోకంలో?
సాతానుడు విశ్వాసములో బలహీనలు చేయటానికి, విశ్వాసము నుంచి పడవేయటానికి, విశ్వాసములో తొట్టిల్లు చేయటానికి, విశ్వాసము లేకుండా చేయటానికి ఎన్నో కష్టములు, ఎన్నో శ్రమలు మార్గం మీకు ఆజ్ఞాపిస్తాడు. ఏమా ఏమేం చేశాడు? ఎన్ని వచ్చినా కూడా చెప్పండి, ఎన్ని వచ్చినా కూడా సహనంతో ఓర్చుకున్నాడు. ఏమోర్చుకున్నాడు చెప్పాలి అందరూ? ఏమోర్చుకున్నాడు? ఏమేపు ఎన్ని వచ్చినా సహనంతో ఓర్చుకున్నాడు. మనిషికి సహనం ఉండాలా, ఓర్పు ఉండాలా. ఏముండాలి చెప్పండి? ఓర్పు ఉండాలా. ఏబుకి ఎన్ని వచ్చినాయి అమ్మా? ఏబు లాంటి కష్టాలు పడేవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. కొంతమంది అంటారు పగస్తులు కూడా రాకూడదు. నాకు వచ్చినాయి. ఏం రాకూడదు అంటమ్మా? ఏం రాకూడదు చెప్పండి? నాకు వచ్చే పగస్తులు కూడా రాకూడదంట. హల్లెలూయా. బైబిల్ ఏం చెబుతుంది? సహించగలిగినంతే దేవుడు నీకు పంపిస్తున్నాడు, కానీ నువ్వు ఓర్చుకోలేనంత, సహించలేనంత పంపటం లేదు. ఒకవేళ వచ్చినా వాటి నుండి తప్పించుకునే మార్గం కూడా ఇస్తున్నాడని అపోస్తలుడైన పౌలు చెప్పేశాడు. దేవునికి స్తోత్రం. కానీ వీళ్ళు అంటారు పాపం మేధావులు, పగచ్చులు కూడా రాకూడదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు కన్ను గుట్టింది, ఆయన న్యాయం చేశాడు, చూడలేకపోయాడు. ఇది న్యాయమా? నేనే దొరికానా? ఆడు దొరకకూడదా? ఈడు ఈడతో వచ్చింది మళ్ళీ ఇంకొకళ్ళు చుడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు చుట్టాలమ్మా? దేవుడు కన్ను గుట్టిందా? దేవుడు చూడలేకపోయాడా? దేవుడికి న్యాయం లేదా? ఏది నువ్వు మాట్లాడే మాట? దేవునికి స్తోత్రం. అసలు నిన్ను నిర్మించింది ఎవరు? అవునా, నిన్ను నిర్మించింది ఎవరు? అసలు నిన్ను కందెవరు? దేవుడు. నిన్ను కొందెవరు? దేవుడు. ఆ దేవుడిని ప్రశ్నిస్తే ఎట్లా ఉంటుందమ్మా? ఆయన వేసే 1000 ప్రశ్నలు ఒక్క ప్రశ్నకి ఆన్సర్ చెప్పడం నీకు చేత కాదు. అలాంటి మనిషివి నువ్వు దేవుని విమర్శిస్తే అటు పగస్తుడు కూడా రాకూడదంట. ఎవరికి రాకూడదంటమ్మా? నిజమే. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. అలేలే చెప్పండి. ఎట్ట అనుకోవాలా? నేను ఏమనుకోవాలి? ఎట్ట అనుకోవాలి? లేకపోతే అసలు యేసు ప్రభుని నమ్ముకునేదాన్నే కాదు, బాప్తీసం తీసుకునేదాన్నే కాదు. ఏనాడు దాపురించాడు ఆ పాస్టర్ గారు నాకు. ఎవరు మాల్మా? ఆనాడు మోసేనిగా దేవుని తిట్టినట్టు ఇప్పుడు బాప్తీసం ఇచ్చిన పాస్టర్లను కూడా తిడుతున్నారు. అలేలే చెప్పండి. అతను తిట్టండి, మీ ఇష్టం వచ్చినట్టు తిట్టండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని వచ్చినా దేవుడు ఏపు విశ్వాసములో కదల్చబడలేదు. కదల్చబడ్డా? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుపోయిను. యెహోవా నామకు స్తోత్రం కలుగునుగా. అలేలే చెప్పండి అందరూ. అలేలే చెప్పండి అందరూ. శోధన పరిశోధన మధ్యలో నీ విశ్వాసములో స్థిరులై ఉండాలి. విశ్వాసమును కాపాడుకోవాలి. విశ్వాసములో ధైర్యముగా నిలకడగా ఉండాలి. విశ్వాసం. మనుష్య కుమారుడు భూమి మీద వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా? దేవుడికి కావలసిన నీలో విశ్వాసం. ఏం కావాలా? ఏమైంది నీ విశ్వాసం? ఏది? ఆది ప్రేమ ఏది? మనుషులు ఆది వైరాగ్యం ఏది? ఆది ప్రతిష్ఠేది? ఆది వాంఛేది? ఆది దాహమేది? లేదో, అడుక్కుపోయింది. అల్ప విశ్వాసులైపోయారు. ఏమైపోయారమ్మా? విశ్వాసములో తొట్టిల్లారు. విశ్వాసులు బలహీనరు, కనబడతంలే. హల్లెలూయా. ఏరి తొంబండుగురు ఎక్కడా? ఏమని ప్రశ్నిస్తున్నాడు? తొంబండుగురు ఎక్కడా? నన్ను స్తుతించి గణపరచని ఈ ఒక్కడేనా? విశ్వాసం లేదు. ఏం లేదమ్మా? యేసు ప్రభు చెప్పి నేను వచ్చే దినాలలో మనుషుల్లో విశ్వాసం ఉండదంట. ఏముండదంటమ్మా? అవునా? విశ్వాసములు తొట్టిల్లకుండా, విశ్వాసములు స్థిరంగా ఉంటే 1 పేతురు 5:9 ప్రకారం చదవద్దులే. పౌలు గారు ఏం చెప్పాడమ్మా? విశ్వాసము కాపాడుకుంటుని. ఏం కాపాడుకుంటుని? నా కోసం నీతి కిరీటం రెడీ. దేవుని స్తోత్రం. నీతి కిరీటం కావాలన్నాడు. ఒకసారి 2 చేతులు పైకెత్తది. నీతి కిరీటం ఏముండాలి? విశ్వాసమును కాపాడుకోండి. విశ్వాసం అనే వేరు నుండి నేను కదిలింపజేయటానికి సాతానుడు ఎన్నో శోధనలు ఆజ్ఞాపిస్తాడు. జాగ్రత్త. వాడి తంత్రాలు కుయుక్తులు ఎరిగి చాలా జాగ్రత్తగా జీవించాలి. విశ్వాసం పటిష్టంగా ఉండాలి. అప్పుడు దేవుడు నీకు మెప్పునిస్తాడు, ఘనతనిస్తాడు, మహిమనిస్తాడు, నీతి కిరీటం కూడా రెడీ చేస్తాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసంలో స్థిరంగా ఉంటాము అన్నోళ్ళు ఒకసారి 2 చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వాసము లేకపోతే రాకళ్ళు ఎత్తపడు. మనుష్య కుమారుడు తిరిగి వచ్చువిలా భూమి మీద విశ్వాసం కరుగునురా.
చప్పటి కొట్టండి. మనుష్య కుమారుడు తిరిగి వచ్చువిడా, భూమి మీద విశ్వాసం కనుగొనునా. హల్లెలూయా. విశ్వాసం ఉండాలి. అదే బంగారు బలిపెట్టు మనకు నేర్పింది. 6వది ఊషయ 12వ అధ్యాయం 11వ వచనం. ఊషయ గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చదవండి, తొందరగా తీయండి. ఊషయ 12:11. నిజముగా గిలాదు చెడ్డది, అచ్చటివి వ్యర్థములు. గిల్గాల్లో జనులు ఎడ్లను బలులుగా అర్పితురు. వారి బలిపీఠములు దున్నని చేని గనిమల మీద ఉన్న రాళ్ల కుప్పల వలె ఉన్నవి. దున్నిన చేని గనిమెల మీద ఉన్న రాళ్ల కుప్పల వంటివి. దున్నిన చేని గనిమెల మీద ఉన్న రాళ్ల కుప్ప లాంటి బలిపీఠం. దేవునికి స్తోత్రం చెప్పండి. గనిమల మీద ఉన్న రాళ్ల కుప్ప లాంటి బలిపీఠం. 6వ బలిపీఠం. గనిమ అంటే ఏందో తెలుసా? చాళ్ళు లేదా గట్టు అంటారు. ఏమంటారు చెప్పండి? గనిమ అంటే అర్థం ఏంటి? చాళ్ళు లేదా గట్టు అంటారు. ఒక చేనిని దున్నినప్పుడు ఏం చేస్తారమ్మా? ఆ చేనులో ఉన్న రాళ్ళు రప్పలని చెత్త చెదారం మొత్తం ఒక చోటికి పోగు చేసి దాన్ని ఏం చేస్తారు? అది వేస్ట్, అది పనికిరాదు కాబట్టి నిప్పట్టించి తగలబెడతారు. దేవునికి స్తోత్రం. ఈ బలిపీఠం అలాంటి బలిపీఠం. అది దేవునికి స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే అది వ్యర్థతను బయలుపరుస్తుంది. వ్యర్థమైన బలిపీఠం. ఏం బలిపీఠం చెప్పడమ్మా? వ్యర్థమైన వాటిని ఏం చేస్తారు? తగలబెడతారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, వ్యర్థమైనటువంటి బలిపీఠం. దేవుని ప్రజలు వ్యర్థులుగా జీవించకూడదు. స్తోత్రం చెప్పండి అందరూ. దేవుని ప్రజలు వ్యర్థమైన వాటిని అనుసరించకూడదు. వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు. చదవండి అక్కడ కీర్తన 24:4-5 మీరు చూసినట్లయితే, మీరు దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి అంటే దేవుడు చెప్తున్నాడు, వ్యర్థమైన వాటి మీద వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. హల్లెలూయా. దేవుని చేత ఆశీర్వాదం పొందాలను వాంఛను ఒకసారి 2 చేతులు పైగా దేవునికి స్తోత్రం చెప్పండి. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టమాకండి. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టడం ఎక్కువైపోయింది మనుషులకి. ఏమా? వ్యర్థమైన వాటి మీద మనసు పెడతాం మనుషులకి ఎక్కువైపోయింది. మీ ఆశీర్వాదం, మీ దేవుని చేత ఆశీర్వాదం పొందుకోవాలి అంటే వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకూడదు. 2 రాజులు 17:15 వచనంలో చూస్తే, వ్యర్థమైన వాటిని అనుసరించినట్లయితే మీరు వాటితో కూడా వ్యర్థులైపోతారు. చదవండి అక్కడ 2 రాజులు 17:15. తొందరగా తీయండి. 2 రాజులు 17:15. వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున వ్యర్థమైన వాటిని అనుసరించి వారు వ్యర్థులైపోదురు. హల్లెలూయా చెప్పండి అందరూ. వ్యర్థులై అర్థం లేకుండా పోతారు. ఏం పోతారమ్మా? వ్యర్థులై అర్థం లేకుండా పోతారు వ్యర్థమైన వాటిని అనుసరిస్తే. ఆ వ్యర్థమైన వాటిని ఏంటో బైబిల్లో చాలా మునుపటి ప్రవర్తన విషయంలో వ్యర్థమైన ప్రవర్తన చాలా ఉండేలే. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ప్రవర్తన, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన మార్గములు, వ్యర్థమైన ఆరాధన. ఏం ఆరాధన అమ్మా? వ్యర్థతను అనుసరించకూడదు. ముగిస్తున్న వాక్యం, దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే, అవునా, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టమాకండి. వ్యర్థమైన ఈ లోకములో చాలా ఉన్నాయి, లెక్కింప శక్యము కానంతగా ఉన్నాయి. అవన్నీ నేను చెప్పటం లేదు. వ్యర్థులై పోకూడదు. అర్థం లేకుండా పోతారు వ్యర్థమైన వాటిని అనుసరించినట్లయితే. దేవునికి స్తోత్రం. వ్యర్థమైన బలిపీఠం. ఏ బలిపీఠం అమ్మా? వ్యర్థమైనటువంటి బలిపీఠం. అవునా? అపోస్తలుడైన పౌలు నా క్రీస్తునందు నా ప్రయాస వ్యర్థం కాదు. ఏమన్నా? నా ప్రయాస అవన్నీ నేను చదివించను. క్రీస్తునందు నీ పడుతున్న ప్రయాస వ్యర్థం కాదు. అలేలా చెప్పండి. ఈ రీతిగా మీటింగులు ఏర్పాటు చేసి ఖర్చు పెట్టి కష్టపడేలా చేస్తుంది దేనికి? క్రీస్తునందు పడుతున్న ప్రయాస వ్యర్థం కాదు. కొంతమంది రక్షించబడాలి. అలేలా చెప్పండి అందరూ. ఒక గుంపు వారు దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి.
వ్యర్థమైనది కాదు. ఏంటదో చెప్పండి. వ్యర్థమైనది కానిది ఏంటో తెలుసా? సువార్త. అలేలే చెప్పండి. గట్టిగా 2 చేతులు పైకి ఎత్తండి. అవునా, కొరింథీ పత్రికలో ఉంటుంది, వ్యర్థము కాదు మేము ప్రకటిస్తున్న సువార్త, వ్యర్థము కాదు. సువార్తను నమ్మండి. ఏమమ్మా? సువార్త నమ్మండి, బాప్తీసం తీసుకోండి, రక్షించబడతారు. నమ్మి బాప్తీసం పొందినోడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. వ్యర్థమైన వాటి మీద మనసు పెడితే మీరు ఆశీర్వదించబడదు. వ్యర్థమైన వాటిని అనుసరిస్తే మీరు వ్యర్థులే, అర్థం లేకుండా పోతారు. అవునా, క్రీస్తు సువార్త నమ్మండి, బాప్తీసం తీసుకోండి, మీరు రక్షించబడతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. బాప్తీసం పొందటానికి రక్షణ ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ దినం పోతే రాదు. వచ్చిందా? రేపు నీది కాదని తెలుసుకో, ఉండవురా నీవు మన్నురా. చప్పట్లు కొట్టండి. రేపు నీది కాదని తెలుసుకో, ఉండవురా నీవు మన్నురా. ఉండవురా నీవు పగిలెదవు, కొండవురా నీవు పగిలెదవు. అయ్యో మానవా, ఇది మాయిరా. రాలిపోదువో నీవు, కూలిపోదువో, తెలియదురా నీకు ఈ గడియో. రాలిపోదువో నీవు, కూలిపోదువో, తెలియదురా ఈ గడియో. హల్లెలూయా. వ్యర్థంగా పరిగెత్తుతున్నావు, వ్యర్థంగా ప్రవర్తిస్తున్నావు, వ్యర్థంగా ఆలోచన చేస్తున్నావు, వ్యర్థంగా మాట్లాడుతున్నావు, వ్యర్థంగా క్రియలు జరిగిస్తున్నావు, వ్యర్థమైపోతావు, అర్థం లేకుండా పోతావు. జాగ్రత్త. ఇక లాస్ట్ హెబ్రీ 13:10 ప్రకారం మనకొక బలిపీఠం ఉన్నది. లాస్ట్ బలిపీఠం చదవండి అక్కడ. హెబ్రీ మనకొక బలిపీఠం ఉన్నది, మనకొక బలిపీఠం దాని ఉన్నది. సంబంధమైన వాటిని తినుటకు ఆ. గుడారంలో సేవ చేయ. హల్లెలూయా. దీని గురించి నేను వివరించడం లేదమ్మా, అది వేరే సబ్జెక్ట్. దాని గురించి వివరించడం లేదు. మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఏంటి ఆ బలిపీఠం? ప్రభుని యేసుక్రీస్తు వారి శిలువ. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామమున గణపరచండి. ఏంటి ఆ బలిపీఠం? అదే ప్రభుని యేసుక్రీస్తు అనేటువంటి శిలువ. శిలువ అని బలిపీఠం మీద క్రీస్తు వారి శరీరం ఒక్కసారి అర్పించబడింది. దేని మీదమ్మా? శిలువ అనేటువంటి బలిపీఠం మీద ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడింది. అది సర్వజనులకు సాలినంత అర్పణం. క్రీస్తు శిలువ సర్వజనులకు సాలినంత అర్పణం, సర్వజనులకు సాలినంత బలిపీఠం. ఇది సదాకాలం నిలిచేటువంటి అర్పణం, సదాకాలం నిలిచేటువంటి బలి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. అదే క్రీస్తు వారి ఆ బలిపీఠం. మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఎవరు ఆ బలిపీఠం? ప్రభుని యేసుక్రీస్తు వారే బలిపీఠం. అలా చెప్పండి అందరూ. కాబట్టి ఎవరైతే ప్రభుని యేసుక్రీస్తు వారిని కొత్త నిబంధనను అనుసరించనిచ్చో వారికి బలిపీఠంలో పాలు పంపులు లేవు. ఏమని అనుసరించాలంటమ్మా? ప్రభుని యేసుక్రీస్తు వారిని కొత్త నిబంధన ఎవరైతే అనుసరించారో వాళ్ళకి బలిపీఠంలో పాలు పంపులు లేవు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. కొత్త నిబంధన బలిపీఠం ఏం చెబుతుంది? దేవుని వాక్యము గమనించినట్లయితే నిర్గమ 29:14 వచనం చదవండి అక్కడ. 29:14 లేవియాకాండం 16:27. కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను. వెలుపల అగ్నితో కాల్చవలెను. పరిహారార్థమైన బలి. లేవియాకాండం 16:27 చూస్తే పాప పరిహార్థ బలి కోసం ఏర్పాటు చేయబడిన కోడె దూడ, మేక, ఇవి కూడా చదవండి అక్కడ. లేవియాకాండం 16:27 విడిచిపెట్టే మేకను వదిలిన వాడు తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో దేహము కడుక్కొని తర్వాత పాళెములోనికి రావలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. అవునా, పాప పరిహారార్థ పరి పశువు పాలెము వెలుపలకు తీసుకొని పోయి అక్కడ వధించబడుతుంది. అవునా, హెబ్రీ 13:12 ఎవరు ఆ పాలెం వెలుపలకు తీసుకొని పోయి వధించబడిన బలి పశువు
హెబ్రీ 13:12 ఏం చూస్తున్నాం? చదవండి అక్కడ. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను స్వరక్తము చేత పరిశుద్ధపరచుటకై ప్రజలను పరిశుద్ధపరచటానికి గవిని వెలుపట శ్రమ పొందెను. గట్టిగా 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. పాలెం వెలుపలికి తీసుకొని పోబడి, అవునా, అర్పించబడిన, వధించబడిన బలిపశు ఎవరో కాదు, ఆయనే ప్రభుని యేసుక్రీస్తు. లోక పాపమును మోసుకొని పోము దేవుని గొర్రెపిల్ల, జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడిన దేవుని గొర్రెపిల్ల పాలెం వెలుపలికి తీసుకొని పోబడింది. అవునా, స్వరక్తము చేత మనలను పరిశుద్ధపరచటానికి. ఏ రక్తము చేతమ్మా? మనుషుడు పరిశుద్ధపరచాలి. మనుషుడు పాపి, మనుషుడు దోషి, మనుషుడు శాపగ్రస్తుడు, వాడి మీద మరణం ఏలబడి చేస్తుంది. వాడి నరకానికి పాత్రుడు, శిక్షకు పాత్రుడు. పాపం ఉంటే పనికిరాడు. పాపమును క్షమించు నిమిత్తమై రక్తము చిందించడం ఆవశ్యకం. అందుకే పాలు వెలుపుల నీ కోసం ఒక్క చొక్క రక్తం కూడా మిగిల్చుకోకుండా మొత్తం నేలబడి దార పూశాడు. ఆ రక్తము చేత నిన్ను పరిశుద్ధపరిచాడు. అలా చెప్పండి అందరూ. దేవునికి స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 39వ వచనములో ఒక యజమానుడికి అతని కుమారుడికి ఉన్నటువంటి ఉపమానం యేసుక్రీస్తు చెప్పాడు. అందులో యజమానుడు ప్రభువైన దేవుడు, ఆ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ కుమారుడు తీసుకెళ్ళి, ఆ వారసును తీసుకెళ్ళి ద్రాక్ష తోట వెలుపల చంపేశారు. ఎవరు ఆ కుమారుడు? ఆయనే ప్రభుని యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ప్రియమైన సహోదరి, ఆ ద్రాక్ష తోట వెలుపల చంపబడిన కుమారుడు, ఏకైక కుమారుడు, ఒకే ఒక కుమారుడు ప్రభుని యేసుక్రీస్తు. ఏమి ఆ కాలంలో చంపబడిన పాప పరిహార బలిపశు యేసుక్రీస్తు. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు ఎందుకు ఆయన బలి కావాల్సి వచ్చింది? ఎందుకు ఆయన బలి కావాలి? 1 పేతురు 3:18 ఏం చెప్పబడింది? యేసుక్రీస్తు ఎందుకు ఆయన బలి కావాల్సి వచ్చింది? చదవండి అక్కడ. 1 పేతురు 3:18 ఏం చూస్తున్నాం? ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు, మనందరిని దేవుని యొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు, నీతిమంతుల కోసం, నీతి లేని మానవుల కోసం, నీతి లేని మనుష్య జాతి కోసం, నీతి లేని మనుష్య నరుల కోసం నీతిమంతుడైన యేసు చంపబడ్డాడు. హల్లెలూయా చెప్పండి అందరూ. గట్టిగా 2 చేతుల పైకే దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. నీతిమంతుడైన యేసు పాల వెలుపల, గవిని వెలుపల, పట్టణం వెలుపల ఎందుకు వధించబడ్డాడు తెలుసా? దేవుని వద్దకు తెచ్చుటకు. అక్కడ రాయపడింది దేవుని వద్దకు. మనుషుడా, కుమారుడా, కుమార్తె, నిన్ను దేవుని వద్దకు చేర్చటానికి, నిన్ను దేవుని వద్దకు తీసుకొని రావటానికి యేసు బలైపోయాడు. హల్లెలూయా చెప్పండి అందరూ. గట్టిగా 2 చేతుల పైకే దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సత్యం ప్రపంచానికి తెలియదు. ఈ సత్యం క్రీస్తుని ఎరగని వారికి తెలియదు. మీ యేసు ఎందుకు చిలువలో ఆ విధంగా ఆయన చనిపోయాడు? కొరడాలు కొట్టే వాళ్ళని చూసి ఊరుకున్నాడు. ముళ్ళకి పెడుతుంటే అంతే చూసి ఉన్నాడు. అవునా, ఓ నానా దుర్భాషలు ఆడుతుంటే శాతకానంలోకి ఉన్నాడు. ఆయన దేవుడు ఎట్టయ్యాడు? పిచ్చి పిచ్చి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. యేసు ఎందుకు చనిపోయాడు తెలుసా? దేవుని వద్దకు మనలను తీసుకొని రావటానికి. స్తోత్రం చెప్పండి అంటారు. దేవుని వద్దకు మనుషులను చేర్చటానికి యేసు బలైపోయాడు. యేసు ఆనాడు కానీ యేసు బలి కాకపోతే, బలి కాకపోతే మనం దేవుని వద్దకు రావటానికి అవకాశం ఉందా? ఎప్పుడో నరకానికి వెళ్ళిపోయేవాళ్ళం. ఎప్పుడో నరకానికి వెళ్ళిపోయామని. మనం నరకానికి పోవటం ఆయనకి ఇష్టం లేదు. మనం దేవుని వద్దకు చేర్చాలి, దేవుని వద్దకు తీసుకురావాలి, దేవునితో ఐక్యపరచాలి, దేవునితో సమాధానపరచాలి, దేవునికి దగ్గరగా చెయ్యాల. ఆ ఉద్దేశంతో యేసు బలైపోయాడు. పాలెము వెలుపల. ఏం వెలుపల? హెబ్రీ 13:12 గవిని వెలుపల. గవిని వెలుపల ఉండే ప్రజలు ఎవరో తెలుసా? క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడి రక్షించబడిన జనులు ఉండే ప్లేస్ గవిని వెలుపల. అలే చెప్పండి అందరూ. ఈ రాత్రి కాలం యేసు ప్రభుతో కూడా పాలి వెలుపలకు రావటానికి సిద్ధంగా ఉండాలి. ఒకసారి 2 చేతుల పైకి తల్లిలే చెప్పండి అందరూ. పాలి వెలుపలు రావటానికి, గావిరి వెలుపలు రావటానికి, ఊరి బయటికి రావటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్న 2 చేతుల పైకే దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. అదే క్రీస్తు అనే బలిపీఠం. ఏ బలిపీఠం అమ్మా? క్రీస్తు అనే బలిపీఠం. పాలి వెలకు రాకపోతే, గావిరి వెలుపలకు రాకపోతే, ఊరి బయట నీ కోసం అర్పించబడిన బలి దగ్గరకు రాకపోతే నీకు పరిశుద్ధత లేదు. దేవుని దగ్గరకు వచ్చే దేని దగ్గరకు వచ్చే హక్కు లేదు. అర్థమవుతుందమ్మా? దేవునికి స్తోత్రం. పరిశుద్ధపరచటానికి. ఏం పరచటానికి?
దేవుని యొద్దకు చేర్చటానికి, దేవుని మిమ్మల్ని స్వీకరించటానికి యేసు పాలి వెలుపల ఆయన బలైపోయాడు. పాలి వెలుపల బలైపోయాడు. పరిశుద్ధ స్థలం, దేవుని రక్షించబడిన దేవుని ప్రజలు ఉండే స్థలం పాలి వెలుపల, గవిని వెలుపల. అవునా? ఎవరుంటారమ్మా ఊరి లోపల? ఎవరుంటారు ఊరి లోపల? పట్టణం పరంగెత్త స్త్రీ పట్టణం వెంబడిపోయింది. ఏమ్మా పట్టణం వెంబడి ఎవరుండాలి? ప్యాకాట్లు, క్లబ్బులు, పార్కులు, సినిమాలు, డ్యాన్సులు, అమ్మ బడాయి జీవితం, లడాయి జీవితం, ఆడంబర జీవితం అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్రాణప్రియుడు దొరికాడు అక్కడ. వాడిని విడిచిపెట్టి కొంత దూరం పోయినప్పుడు ఏమండి అక్కడ ఆడ దొరికాడు. స్తోత్రం చెప్పండి అందరూ. మనం కూడా అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎంతవరకు వెళ్ళిపోవాలమ్మా? అందరు లేచి నుంచోండి. మీ రెండు చేతులు పైకెత్తండి, ప్రార్థన చేద్దాం. మొట్టమొదటి బలిపీఠం, మనకు ఒక బలిపీఠం ఉన్నది. మొట్టమొదట తుమ్మకర్రతో బలిపీఠం, 2 మట్టి బలిపీఠం, 3 రాళ్లతో చేయబడిన బలిపీఠం, 4 ఇత్తడి బలిపీఠం, 5 బంగారు బలిపీఠం, 6 గనిమిల మీద దున్నబడిన గనిమిల మీద ఉన్నటి రాళ్ల కుప్పలాంటి బలిపీఠం, 7 క్రీస్తు శిలువ అనే బలిపీఠం. 7 విధాల బలిపీఠం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? బలిపీఠాలు మనకు నేర్పుతున్న ఆత్మీయ పాఠం ఏంటి? 2 చేతులు పైకెత్తండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. నిన్ను తన రక్తము చేత పరిశుద్ధపరచడానికి యేసు పాలి వెలుపల వధించబడ్డాడు, గవిని వెలుపల వధించబడ్డాడు. యేసుతో పాటు గవిని వెలుపలకు వచ్చినట్లయితే నీవు రక్షించబడతావు, పరిశుద్ధపరచబడతావు. పరిశుద్ధ స్థలంలో నీకు ప్రవేశం. ఏంటి ఆ పరిశుద్ధ స్థలం? అదే నూతన యెరూషలేం, అదే సియోను. ఆ సియోను, యెరూషలేం అనే పరిశుద్ధ స్థలాల్లో నీవు ప్రవేశించాలి అంటే గవిని వెలుపల నీ కోసం ప్రాణత్యాగం చేసిన, రక్తమంతా నీలబడి తారపోసిన యేసు రక్తము చేత నువ్వు శుద్ధీకరించబడాలి, యేసు రక్తం చేత కడగబడాలి, యేసు రక్తం చేత పురోక్షించబడాలి. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తండి, 2 చేతులు పైకెత్తండి. హల్లెలూయా. ప్రార్థించండి, ప్రార్థించండి. నీ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో, పరిశోధించుకో, పరిశీలించుకో. ప్రార్థన చేయి. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. హల్లెలూయా. స్తోత్రం. తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠం నీకేం నేర్పింది? మట్టితో చేయబడిన బలిపీఠం నీకేం నేర్పుతుంది? రాళ్లతో కట్టబడిన బలిపీఠం నీకేం నేర్పుతుంది? ఇత్తడితో చేయబడిన బలిపీఠం నీకేమి నేర్పుతుంది? బంగారముతో చేయబడిన బలిపీఠం నీకేం నేర్పుతుంది? ఉన్నబడిన గనిమెల మీద ఉన్న రాళ్ల కుప్ప లాంటి బలిపీఠం నీకేం నేర్పుతుంది? క్రీస్తు శిలువ బలిపీఠం నీకు నేర్పిన ఆత్మీయ సత్యం. ఎత్తండి 2 చేతులు. కొంతమంది చేతులు ఎత్తట్లేదమ్మా. 2 చేతులు పైకి ఎత్తండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రభువా, నువ్వు ఎంతగా నన్ను ప్రేమించావు, ఎంతగా నన్ను వెతుక్కుంటా వచ్చావు. నా మీద నువ్వు చేపిన ప్రేమ సాటి లేనిది, అది అపారమైనది, పరిమిత లేనిది, వర్ణింప శక్యము కానిది. వర్ణించటాన్ని నా నాలుక చాలదు. లోకములు అంతగా నన్ను ఎవరు ప్రేమించను, నా కోసం నన్ను అంతగా ఎవరు వెదకల, నా కోసం ఎవరు నన్ను కనుగొనలే, నా కోసం ఎంత రక్తము చిందించలా. ప్రైజలా, ప్రైజలా, ప్రైజ్. 2 చేతులు పైకెత్తండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అందరూ 2 చేతులు పైకెత్తాలి. ఎవరు చేతులు ఎత్తకుండా ఉండకూడదు. అందరూ 2 చేతులు పైకెత్తాలి. ప్రార్థించాలి, ప్రార్థించాలి. దేవుని ప్రేమను తలపోయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థించాలి, ప్రార్థించాలి. స్తోత్రం, స్తోత్రం. 2 చేతులు ఎత్తండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా. కరుణలేని లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా, కరుణలేని లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా.
బలి పశువుగా ప్రభుయే సిలువేసిన లోకమా, బలి పశువుగా ప్రభుయే సిలువేసిన లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా, కరుణలి లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా. అందరూ నిరపరాధి క్రీస్తులు అపనిందల పాలుచు అన్యాయపు తీర్పునే న్యాయముగా గెలిపించి, నిరపరాధి క్రీస్తులు అపనిందల పాలుచి అన్యాయపు తీర్పునే న్యాయముగా గెలిపించి, పలు బాధల హింసలు పడద్రోసిన లోకమా, పలు బాధల హింసలు పడద్రోసిన లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా, కరుణలి లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా. అందరూ చప్పట్లు కొట్టారు దేవుని ఆత్మ చేత. ఈపు మీద సిలువము వీధులన్నీ త్రిప్పుచు కొరడాలతో కొట్టుచు వీలు చేసి తిట్టుచు, ఈపు మీద సిలువము వీధులన్నీ త్రిప్పుచు కొరడాలతో కొట్టుచు గెలిచి తిట్టుచు, ఘోరమైన మరణ గురి చేసిన లోకమా, ఘోరమైన మరణ గురి చేసిన లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా, కరుణలేని లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా. బలి పశువుగా ప్రభుయే సిలువేసిన లోకమా, బలి పశువుగా ప్రభుయే సిలువేసిన లోకమా, బలి పశువుగా ప్రభుయే సిలువేసిన లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా, కరుణలేని లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా.
పశువుగా ప్రభుయే సిలువేసిన లోకమా, బలి పశువుగా ప్రభుయే నిరపరాధి క్రీస్తును అపనిందల పాలుచే, అన్యాయపు తీర్పునే న్యాయముగా గెలిపి. నిరపరాధి క్రీస్తు నా చెప్పండి వాడు అపనిందల పాలుచే, అన్యాయపు తీర్పునే న్యాయముగా గెలిపి. నిరపరాధి క్రీస్తును అపనిందల పాలుచే, అన్యాయపు తీర్పునే న్యాయముగా గెలిపించి. నిరపరాధి క్రీస్తును చెప్పండి దేవుని అన్యాయపు తీర్పునే న్యాయముగా గెలిపించి. పలు బాధల హింసలకు పరద్రోషిన లోకమా, పలు బాధల హింసలకు పరద్రోషిన లోకమా, నిరపరాధి క్రీస్తును అపనిందల పాలుచే, అన్యాయపు తీర్పునే న్యాయముగా గెలిపించి. నిరపరాధి క్రీస్తును అపనిందల పాలుచే, అన్యాయపు తీర్పునే న్యాయముగా గెలిపించి. పలు బాధల హింసలను పడద్రోషిన లోకమా, పలు బాధల హింసలను పడద్రోషిన లోకమా, పలు బాధల హింసలను పడద్రోషిన లోకమా, నిరపరాధి క్రీస్తును అపనిందల పాలుచే, అన్యాయపు తీర్పునే న్యాయముగా గెలిపించి. నిరపరాధి క్రీస్తును అపనిందల పాలుచే, అన్యాయపు తీర్పునే న్యాయముగా గెలిపించి. నిరపరాధి క్రీస్తును అపనిందల పాలుచే. అందరూ అభిషేకం, అందరు గట్టిగా చెప్పండి కూడా దేవుని అభిషేకం, దేవుని ప్రేమతో నింపడాలి. హల్లెలూయా. దేవుని శక్తితో నింపడాలి, దేవుని ఆత్మతో నింపడదము, దేవుని బలముతో నింపడదము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పాలుచే, అన్యాయపు తీర్పునే న్యాయముగా గెలిపించి. అన్యాయపు తీర్పునే న్యాయముగా గెలిపించి. పలు బాధల హింసలను గురి చేసిన లోకమా, పలు బాధల హింసలకు గురి చేసిన లోకమా, నిరపరాధి క్రీస్తును అపనిందల పాలుచే, అన్యాయపు తీర్పునే న్యాయముగా గెలిపించి. నిరపరాధి క్రీస్తును అపనిందల పాలుచే, అన్యాయపు తీర్పునే న్యాయముగా గెలిపించి. నిరపరాధి క్రీస్తును అపనిందల పాలుచే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క ప్రేమను తలంచుదాం, ప్రభు యొక్క బలముతో నింపడదము, ప్రభు యొక్క శక్తితో నింపడదము, ప్రభు యొక్క ఆత్మతో నింపడదము. హల్లెలూయా. శిరబగ దుర్బలగ శిరాలగ దుర్బిగద బలగద శిరా. ప్రైజ్ ది లార్డ్. శిరబగ దుర్బిగద బలగద శిరాలగ దుర్బిగద బలగ శిరబగ దుర్బలగద దియా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమతో నింపడదము. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కసాయి లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా.
కోసం పరలోకముల నుంచి భూమి మీద దిగి వచ్చి సర్వమానవాళ్ళ కోసం పలు శ్రమలు అనుభవించి నాయన ఈ అమూల్యమైన రక్తములో కడిగి మమ్మల్ని పవిత్రులుగా చేసి నీ నిత్య రాజ్యానికి వారసులుగా చేసిన యేసయ్యానికి స్తోత్రం. వారికి మీ దాసుల దారి మీరు తిన వాక్య వర్తమానంకై స్తోత్రం. మీరే ప్రభు